మనం మొదటి నుండి చూస్తూనే ఉన్నాం. ప్రతి పేపర్లో, ప్రతి న్యూస్ పేపర్లో ఏ వార్త చూసినా కానీ ఫ్రంట్ పేజ్లో మేడిగడ్డ కాళేశ్వరం, మేడిగడ్డ కాళేశ్వరం ఇదే వార్త. ఈ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ ఎప్పుడు జరిపిస్తారు, సిట్టింగ్ జడ్జిని ఎప్పుడు నియమిస్తారు, ఎప్పుడు విచారణకు ఏర్పాట్లు చేస్తారు, ఈ పేపర్లో ప్రతి పేపర్లో కూడా ఈ కాళేశ్వరం అనేటువంటి ప్రస్తావన ఎప్పుడు ముగుస్తుంది, ఇదైతే మనం చూడాలి. ఇవాళ కూడా ఈనాడులో కాళేశ్వరంపై విజిలెన్స్ మొత్తానికి మళ్ళీ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏకకాలంలో 10 కార్యాలయాల్లో తనిఖీలు చేసిరట. అంటే ఒకే రోజు 10 కార్యాలయాల్లో తనిఖీలు ఏర్పాటైతే చేసి తనిఖీలు చేసిండ్రు. మొత్తానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన రికార్డులు, వాటికి సంబంధించినటువంటి వ్యాయాలు, అంటే ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఏమేమి రికార్డులు ఉన్నాయి, దాని గ్రాఫ్కు సంబంధించి దాని వివరాలు పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నంలో అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. ఇక మేడిగడ్డ నిర్మాణం, ఇతర దసరాల స్వాధీనం కూడా చేసుకున్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మహదేవ్పూర్ డివిజన్ కార్యాలయానికి కారులో తీసుకొచ్చిన దసరాలు, ఇక్కడ మనం చూస్తున్నాం మేడిగడ్డకు సంబంధించినటువంటి కాగితాలు మొత్తం దసరాలు కారులో వెనుక డిక్కీలో పెట్టుకొని తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక గోదావరి కని ఎన్టీపీసీ ఈఎన్సీ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలిస్తున్నటువంటి విజిలెన్స్ అధికారులు. గోదావరి కని ఎన్టీపీసీ ఈఎన్సీ కార్యాలయాల్లో కూడా రికార్డులను పరిశీలిస్తున్నటువంటి అధికారులు, ఇక్కడ కూడా రికార్డులను తనిఖీ చేస్తున్నట అధికారులు. మొత్తానికి ఏం చేయబోతున్నారు? ఇక నెక్స్ట్ కేసీఆర్ను ఇక్కడ విచారణకు సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసి దీనిపైన చర్యలు తీసుకోబోతున్నారా, లేదంటే నామపూరితంగానే ఈ రికార్డుల గందరగోళ పరిస్థితిని ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఒకసారి సినిమా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారా చూడాలి. మొత్తానికి దీంట్లో బాధ్యులైనటువంటి వారిని శిక్షించాలనేటువంటి నేపథ్యం మీద జరుగుతున్నటువంటి అంశాలా ఇవి, లేదంటే ప్రజలను ఒక ముసుగులో ప్రజల్ని ఒక మైమరిపించేటువంటి విధమైనటువంటి చర్యలకు ఏర్పాటు చేస్తున్నారా అనేది అయితే చూద్దాం. ఇక కరీంనగర్లో హైదరాబాద్ కరీంనగర్ డివిజన్ జయశంకర్ భూపాలపల్లి అక్కడికి సంబంధించినటువంటి వార్త ఇది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. మేడిగడ్డ బ్యారేజీ పంప్ హౌస్కు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ అందజేయాలని లేఖ రాసి 24 గంటలు గడవక ముందే మేడిగడ్డ నుంచి ఆ లేఖ రాసిన తర్వాత 24 గంటలు గడవక ముందే మేడిగడ్డ నుంచి హైదరాబాద్లోని జల సౌద్ వరకు 10 కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. అంచనాలు, డిజైన్లు, నిర్మాణానికి ఇచ్చినటువంటి ఆదేశాలు, వ్యయం, డిపిఆర్, ఇలా అనేక రికార్డులను అడిగి తెలుసుకుంది. మంగళవారం ఉదయమే విజిలెన్స్ అధికారుల బృందాలు ఆయా కార్యాలయాలకు వెళ్ళి తొలుత ఇంజనీర్లు, అధికారుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నాయి. ఎవరిని కార్యాలయాల నుంచి బయటకు వెళ్లకుండా ఆపేసినటువంటి అధికారులు అవసరమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రోజున ప్రతి కార్యాలయానికి వెళ్ళిర్రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం రోజున విజిలెన్స్ అధికారులు మొత్తం ఒక బృందాలుగా ఏర్పడి కార్యాలయాలకు వెళ్ళి తొలుత ఆ కార్యాలయాల్లో ఉన్నటువంటి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే ఆ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవ్వరు కూడా బయటకు పోకుండా చర్యలు తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి రికార్డ్స్లు అయితే వెతుక్కున్నారు, తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. తీసుకున్నటువంటి రికార్డులు ఆ దసరాలన్నీ ఇక్కడ కార్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. ఈ కార్లను అయితే పెట్టుకున్నారు మొత్తం మీద ఈ దసరాలు. వీటితోని ఏం చేయబోతుండ్రు? మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎలాంటి వివరణ బయటికి రాబోతుంది త్వరలో మనం చూడాలి. హైకోర్టు సీజేకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిండంట. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని కూడా ప్రకటనలో తెలిపినటువంటి అంశం. మొత్తానికి ఈ విధంగా మేడిగడ్డ పైన, కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణకు సన్నద్ధమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకోవచ్చు. కానీ ఇది అరిటాకు చప్పుల్లాగానే కనిపిస్తుందా, లేదంటే దీన్ని పూర్తిగా శిక్షించే వరకు ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శిక్ష పడేలా చేస్తామని చెప్తున్నారు. ఇది అలా చేస్తారా చెయ్యరా
మొత్తానికి ఏదో లోక్సభ ఎన్నికలు మళ్ళీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికల ముందు ఇదొక హడావిడి ఏర్పాటు చేసేసి ఇలా ప్రయత్నం చేసేటువంటి అంశాలు అయితే ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీ చేపిస్తానని చెప్పినటువంటి మాట కూడా నిజమే. కానీ ఆ సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో అది కేసీఆర్ను పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం కోసమే బీజేపీ పార్టీ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఏ విధమైనటువంటి కోణంలో మొత్తానికి ముందుకు పోతుంది అనేది అయితే మనం వేచి చూడాలి. ఇక ధరణిపై కమిటీ, ఇక పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతల అప్పగింత, కన్వీనర్గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ఇక సభ్యులుగా మరో 4గురిని కూడా నియమించడం జరిగింది. ఇక వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం జారీ చేసినటువంటి అంశాలైతే మనం ఇక్కడ చూస్తున్నాం. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో సభాపతి ప్రసాద్ కుమార్ కూడా ఉన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, ఇక వీళ్ళందరూ కలిసి ధరణి పైన ఒక కమిటీ ఏర్పాటు చేసి త్వరలో ఏం చేయబోతారో చూద్దాం, ఉన్న ధరణిని తీసేసి భూమాత అనేటువంటి పోర్టల్ పేరుని తీసుకొస్తామనేటువంటి అంశం అయితే ముందుకు తీసుకొచ్చారు. ఇక దీనిపైన ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ధరణి పైన భూ సమస్యలు మొత్తమే లేకుండా క్లియర్ చేస్తామని చెప్తున్నటువంటి మాట అయితే మనం వింటున్నాం. ఇక భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్పై ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. ఇక కన్వీనర్తో పాటు 4 సభ్యులను నియమించింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఇక నవీన్ మిత్తల్ కన్వీనర్గా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. ఇక జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండారెడ్డి, ఇక మాజీ ఐఏఎస్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా పనిచేసినటువంటి రేమండ్ పీటర్లకు కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించారు. ఇక ఈ విధంగా కమిటీలు ఏర్పాటు చేసి ఇక ధరణి పైన మొత్తానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతుర్రో మనం చూద్దాం. ఎలాంటి భూ సమస్య లేకుండా అయితే పూర్తి చేస్తామని మాట ఇచ్చేసారు. ఏం చేస్తారో, ఏం కథలు పడతారో చూడాలి. త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు, ఇక మొత్తానికి ఇందిరమ్మ కమిటీలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలోనే ఇవి కూడా ముందుకు రాబోతున్నాయి. మొత్తానికి కమిటీలు వేసుకుంటూ చర్చలు కొనసాగిస్తూ ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ చేపడతామంటారు, ఇటు 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ముమ్మరమైనటువంటి చర్యలు చేపడుతున్నామంటున్నారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో మళ్ళా ఎలాంటి వ్యూహంతో ముందుకు పోతున్నారో అర్థం కావట్లేదు. మొత్తానికి ఇవైతే కనిపించేలా ముందు అయితే తీసుకొచ్చి చూపెడుతున్నారు. ఇక పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటూ పార్టీని ప్రభుత్వాన్ని మొత్తానికి ఒక సమన్వయంతో ఏర్పాటు చేసుకొని ముందుకు పోతే మనం అనుకున్నటువంటి పనులైతే నెరవేరుతాయని చెప్తున్నటువంటి రేవంత్. ఇక వ్యక్తుల కోసం వ్యవస్థను వాడుకున్నారు, వ్యక్తుల కోసమే ఒక వ్యవస్థను వాడుకున్నారని చెప్తున్నటువంటి బట్టి, మీడియాతో మాట్లాడుతున్నటువంటి బట్టి, ఫార్ములా ఈ రేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం శూన్యం, మాజీ మంత్రి మౌఖిక ఆదేశంతో ఒప్పందం, ఇక మార్చేసి 55 కోట్లు చెల్లించారు. ఇక ఇది వార్త. ఇక అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం, ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి చేస్తున్నటువంటి మాటలు. మొత్తానికి అవకతవకలు ఎక్కడ జరిగినాయో వాటిపైన విచారణ చేపట్టి చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్కు 55 కోట్ల చెల్లింపులు, ఏది రేస్ ఫార్ములా ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడుతుండు బట్టి. ఇక ఉల్లంఘనపై సీఎంకు నివేదిక, ఎవరి అండదండలతో ఈ అక్రమానికి పాల్పడ్డారనే దానిపైన లోతుగా విచారణ చేపడతామని చెప్తున్నారు. ఇక రేస్ పెట్టిండ్రు కదా, దానికి సంబంధించి కూడా అది కూడా ఒక అన్యాయమే, ఇది కూడా ఒక అక్రమమైనటువంటి పనే. దీని మీద కూడా చర్యలు అన్ని చర్యలే చేపట్టురు. ఇక 14 గంటల పాటు జాతీయ రహదారిపై అగ్ని కీలలు, ఇక బోల్తా పడ్డ ఇంధన ట్యాంకర్, ఇక అందులో 18,000 లీటర్ల డీజిల్, 4,000 లీటర్ల పెట్రోల్. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులో ఘటన చోటు చేసుకుంది. ఇక ట్యాంకర్ నుంచి చెలరేగుతున్నటువంటి మంటలు మొత్తానికి 14 గంటల పాటు జాతీయ రహదారి పైన అగ్ని కీలికలు అయితే ఏర్పడ్డాయి. మొత్తానికి డీజిల్, పెట్రోల్ దహనమైపోయినటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూసుకున్నాం. బోల్తాబడింది ట్యాంకర్, డీజిల్ పెట్రోల్ ట్యాంకర్ బోల్తాబడి అగ్ని చెలరేగిపోయింది. ఇక 3 అక్షరాల కేసీఆరే పవర్ఫుల్ అంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక్కడ ఇక ఆయన ప్రతిపక్షంలో ఉండడమే కాంగ్రెస్కు ప్రమాదం. ఏది కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉండడమే ఒక ప్రమాదమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అంటున్నారు. ఈ త్వరలోనే భారత రాష్ట్ర జిల్లా కమిటీలు, ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్ మాట్లాడుతుండు. ఇక సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మొత్తానికి కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇక నిందితురాలు
సూచన శెట్టి కుమారుణ్ణి హత్య చేసి సూట్ కేసులో కుక్కి కర్ణాటకలో ఓ కంపెనీ CEO ఘాతకం చేసిందట. కుమారుణ్ణి ఏకంగా కుమారుణ్ణి చంపేసినటువంటి ఇక తల్లి కుమారుణ్ణి హత్య చేసి సూట్ కేసులో కుక్కి కర్ణాటకలో ఓ కంపెనీ CEO చేసినటువంటి ఘాతకం. కంపెనీ CEOనే ఇంత ఘాతకం చేసింది. ఇదేందో మనం చూద్దాం తర్వాత. ఇక MCA విద్యార్థిని కొట్టి నోట్లో మూత్రం పోశారు. అబ్బా, ఇది కూడా చెవి ఆ పక్క నుంచి తుపాకీ కాల్చి భయపెట్టారు. ఇక నిందితుల్లో UP హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అబ్బా, ఇది కూడా ఒక ఘాతుకమైనటువంటి వార్తే. రెండు కూడా ఇవాళ మనకు దరిద్రంగా ఉన్నటువంటి వార్తలు అయితే ఏర్పడ్డాయి. మొత్తం ఇంత ఘాతుకంగా ఇంత అన్యాయానికి పాల్పడుతున్నటువంటి ప్రజలు. ఇక లాలు కుటుంబ సభ్యుల పేర్లతో ఈడీ తొలి ఛార్జ్ షీటు. ఇక స్థలాలు పుచ్చుకుని రైల్వే ఉద్యోగాలు ఇచ్చినటువంటి కేసు. స్థలాలను తీసుకొని రైల్వే ఉద్యోగాలు ఇచ్చిందట. ఏది వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలను తీసుకొని. ఇక MCA విద్యార్థిని కొట్టి నోట్లో మూత్రం పోసినటువంటి ఘటన ఇదొకటి. ఇక మిర్చి పంటకు తెగుళ్ళ పోటు. మిర్చి పంటకు మొత్తం మీద తెగుళ్ళ పోటు. ఎక్కడ చూసినా మిర్చి పంట పెట్టిరు కానీ వాటికి పురుగు బట్టి నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల్లో పంటపై ప్రభావం చూపిస్తుంది. భారీగా తగ్గనున్న దిగుబడులు, పెట్టుబడులు తిరిగి రావని రైతుల్లో ఆందోళన. మొత్తానికి మిర్చి పంట అనేకమైనటువంటి రైతులు భారీగా తగ్గుతున్న లక్షల ఎకరాల్లో మిర్చి పంట పెట్టిరు. ఈ లక్షల ఎకరాల్లో తెగుళ్ళు అయితే ఏర్పడ్డాయి. మొత్తానికి పంట చేతుకు రానటువంటి పరిస్థితి. పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందా రాదే అనేటువంటి అనుమానంలో ఉన్నటువంటి రైతులు. మొత్తానికి ఎక్కడ చూసినా మిర్చికి రోగం తలుగుతుందని అయితే అంటుండ్రు. నిజమే. మిర్చి సాక్షి దినపత్రికలో ఒకసారి చూస్తే ఎలాంటి వార్తలు వచ్చినాయో, లక్షద్వీప్ ఎయిర్పోర్ట్ ఇక పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇక లక్షద్వీప్లోని మినికాయ్ దీవిలో ఇక విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం యోచిస్తుందో అంటూ వార్త. ఇక మాతృత్వానికి మచ్చ తెచ్చిన తల్లి. ఇక ఓ సాఫ్ట్వేర్ కంపెనీ CEO సూచన సేత్ తన 4 ఏళ్ల కుమారుని హతమార్చింది. ఇక శవాన్ని మాయం చేసే యత్నంలో దొరికిపోయినటువంటి సంఘటన. ఒక కంపెనీ CEOనే ఘాతుకానికి పాల్పడింది. తన కుమారుణ్ణే చంపేసినటువంటి ఘటన. ఇక నేటి నుంచి వైబ్రెంట్ గుజరాత్ ఇక గాంధీనగర్లో 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ఇక సమ్మిట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సు 3 రోజుల పాటు జరగనుంది అంటూ ఇక్కడ ఇదొక వార్త. మొత్తానికి ఇంకొకటి మేడిగడ్డ పైన విజిలెన్స్ తనిఖీలు అయితే చేపడుతుర్రు. మొత్తానికి ఏకకాలంలో దర్యాప్తు అంటే అక్కడ ఉన్నటువంటి పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. దానిపైన ఏది కాళేశ్వరం మేడిగడ్డ పైన పత్రాలను స్వాధీనం చేసుకున్నటువంటి అధికారులు. ఇక మార్కెట్ కమిటీలను రద్దు చేస్తున్నట్టుగా ఇక్కడ 5 ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలు సమావేశంలో మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి, ఇక మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొన్నం వీళ్ళందరూ కలిసి మీట్ అయితే అయ్యిండ్రు. ఇక్కడ మొత్తానికి మార్కెట్ కమిటీలు రద్దు చేస్తున్నామంటారు. మళ్ళీ ఏమైందో నిన్న మొన్న కమిటీలన్నీ రద్దు చేస్తున్నారు. మొత్తం టోటల్గా ఉన్నటువంటి మార్కెట్ కమిటీలు మొత్తం రద్దు చేసి పడేస్తున్నామని సమావేశమయ్యారు. ఇక కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోండి. ఇక అధికారుల పోస్టింగులు బదిలీలో జోక్యం చేసుకోవద్దు. 5 ఉమ్మడి జిల్లాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. అధికారులకు ఇచ్చేటువంటి పోస్టింగ్లో కావచ్చు, వాళ్ళ బదిలీలలో కావచ్చు ఎలాంటి జోక్యం చేసుకోకూడదు. ఇక కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోండి అని రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇక పాత కమిటీలన్నీ రద్దు చేసి పడేసిర్రు మార్కెట్ కమిటీలు. ఇక మళ్ళా రంగంలోకి కొత్త కమిటీలు రాబోతున్నాయి. కొత్త క్యాండిడేట్లు రాబోతున్నారు. ఎవరిని ఎక్కడ ఎలా నియమిస్తారో చూడాలి. ఇక ఈ రేస్పై చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి బట్టి ఇక దాని మీద మేడిగడ్డ పైన చర్యలే, గొర్రెల మీద చర్యలే, ఇక మిషన్ భగీరథ మీద చర్యలే, పోతే మన ఊరు మణిబడి దాని మీద చర్యలే. ఇక మొత్తం టోటల్ అన్నిటి మీద చర్యలు చేపడతామని చెప్పడమే తప్ప
ఏం చర్యలు తీసుకుంటారో ఎప్పుడు తీసుకుంటారో కూడా తెలియదు. ఈ కేసీఆర్ అనేటోడే ఒక పవర్ఫుల్ అయినటువంటి బాంబులాగా ఉన్నాడు. కేసీఆర్ను తాకడం చాలా కష్టమే అనేటువంటి అంశాలు తెలిసి కూడా వీళ్ళందరూ మళ్ళీ చర్యలు కేసీఆర్ను ఎప్పుడైతే జైలుకు పంపిస్తారో అప్పుడే మీరు చర్యలు తీసుకున్నట్టు, అప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నట్టే లెక్క. ఇక న్యాయపరంగా ముందుకెళ్తాం. నెక్స్ట్ జన్కు లబ్ధి చేకూర్చడం కోసమే బీఆర్ఎస్ సర్కారు నిర్వహణ. ఇక 110 కోట్లు చెల్లింపు కోసం గత ప్రభుత్వం ఒప్పందం. నాటి మంత్రివర్గం మంత్రి అనుమతి లేకుండా ఆ కంపెనీకి 55 కోట్లు చెల్లించిన ఓ ఉన్నత అధికారి. ఇక మిగిలిన 55 కోట్ల కోసం కంపెనీ నోటీసులు ఇచ్చింది. ఇక రేస్లో హైదరాబాద్కు రాష్ట్రానికి మిగిలిందేమీ లేదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టీకరణ. కేటీఆర్ ఆరోపణలకు ఖండన. బట్టి మాట్లాడుతుండు. ఇక వర్క్ షాప్లో మాట్లాడుతున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోలేరు. ఇక ఇంకోసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడు. ఇక మూడోసారి ప్రధాని కావడాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు, తనే ప్రధాని అవుతారని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. కేసీఆర్, రాహుల్, అసదులు లక్ష చొప్పున వచ్చినా సరే వచ్చే లోక్సభ ఎన్నికల్లో అంచనాలకు మించిన ఫలితాలు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశాభివృద్ధికి ప్రతి భారతీయుడు సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి. మొత్తానికి ఇక కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక ఖమ్మం లోక్సభ సన్నాహక సభలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ 3 అక్షరాలే పవర్ఫుల్. కేసీఆర్ అనేటువంటి 3 అక్షరాలే ఒక పవర్ఫుల్ అయినటువంటి మాట. దాంతోనే రాష్ట్రంలో పవర్గా పనులు కూడా అయిపోతున్నాయని చెప్తున్నటువంటి కేటీఆర్. 3 అక్షరాలు. సీఎం అనేటువంటి పదానికంటే కేసీఆర్ అనే పదానికి బలం ఎక్కువ ఉందని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక కేసీఆర్ సీఎంగా కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే కాంగ్రెస్కు ప్రమాదకరం. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక ఫిబ్రవరి 2వ వారం నుంచి ఆయన ప్రజల మధ్యకు వస్తారు. అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 2వ వారం నుంచి ఆయన ప్రజల మధ్యకు రాబోతుండు. ఫిబ్రవరి 2వ వారం నుండి మొత్తానికి కేసీఆర్ ప్రజల్లోకి రాబోతుండు. తను అసెంబ్లీకి వస్తే ఏ విధంగా ఉంటుందో కూడా ఊహించుకోండి. ప్రతిపక్షాలకు మొత్తానికి గడగడ వణికిపోయే, గడగడ భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి అయితే ఏర్పడబోతుందని చెప్తున్నటువంటి విషయం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే కాంగ్రెస్కు ప్రమాదం. సీఎం అనేటువంటి 2 అక్షరాల కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఆయన ప్రజల మధ్యకు వస్తారు. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉంటేనే పోరాట పటిమ చూపగలుగుతాం. మనమంతా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్ళమే. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ బీఆర్ఎస్ పోరాట పటిమను ప్రజలు చూశారు. ఇక రాబోయే రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన ఖమ్మం లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇక సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఇవి. ఇక వెలుగులోకి వెళ్దాం. వెలుగు దినపత్రికలోకి ఒకసారి వెళ్తే ఏమేం వార్తలు వచ్చినాయో చూద్దాం. మొత్తానికి రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి లక్ష్యాలు అయితే సాధిద్దామనేటువంటి యోచనతోని ప్రయత్నం చేస్తుండు. కానీ రేవంత్ రెడ్డి ఎన్ని కుప్పిగంతలు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా 6 గ్యారెంటీల అమలు పైన నిన్ననే చూసినాం కదా, దరఖాస్తులు మొత్తం రోడ్ల మీద పడేసిండ్రు. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడిపోయినటువంటి పరిస్థితి. దరఖాస్తులు ఏది 6 గ్యారెంటీల దరఖాస్తులు రోడ్డు మీద చెల్లాచారు, బైక్ మీద తీసుకోబోతురు. దరఖాస్తులకు వాల్యూ లేదు. దరఖాస్తులకు ఇక వీటిని అభయహస్తము ఎలా నెరవేరుతుంది, ప్రజల దగ్గరికి ఎట్లా పోతుంది, వాళ్ళు దాన్ని ఎట్లా బైహార్ట్ చేస్తారో కూడా చూడాలి. ఇక అయోధ్య రామ మందిరానికి 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం. అయోధ్య రామ మందిరానికి 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభాన్ని రెడీ చేసిండు. ఇక్కడ ఇదే అయోధ్య మందిరానికి 5.5 టన్నుల ధ్వజస్తంభం ఇది. ఇక అయోధ్య రామ మందిరంలో 5,500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట
ప్రతిష్ఠించనున్నారు. 44 అడుగుల పొడవుతో ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందినటువంటి ఓ కంపెనీ తయారు చేసింది. ఇక దీన్ని ప్రత్యేక రథంలో మంగళవారం అయోధ్యకు తీసుకొచ్చారు. ఇక శిల్పావసరానికి తగ్గట్టు పూర్తిగా ఇత్తడితో దీన్ని తయారు చేశారు. ఆలయంలో ఇక విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ధ్వజస్తంభంపై ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ జెండా ఎగరవేయనున్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి ధ్వజస్తంభాన్ని అయితే అయోధ్యకు రెడీ చేసిండ్రు. ఇక ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల ఫండ్స్. ఇక్కడ ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల ఫండ్స్ ఇవ్వబోతున్నామని చెప్తున్నటువంటి రేవంత్. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నిధుల బాధ్యత ఇక సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇక అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడండి, అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు, ఇక ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దు. లోక్సభ ఎన్నికలపై 5 ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించిండు. మొత్తానికి ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల ఫండ్స్ ఇస్తామని చెప్తున్నటువంటి రేవంత్ మొత్తానికి ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అర్హులకు అందేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరు ఏ అధికారి కూడా అవినీతికి పాల్పడినా ఊరుకునేది లేదని చెప్తుండు. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎలాంటి అవినీతికి పాల్పడతాడో ముందు మనకు తెలుసు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి పెద్ద అవినీతి పరుడు. ఎలా అంటే అతనే ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి. ఆల్రెడీ వార్త కూడా ఎన్నడో ఓటుకు నోటు కింద కేసు అయిపోయింది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ కూడా చేసిండ్రు. మొత్తానికి నోట్ల కోసం ఓట్లు అమ్ముకున్నటువంటి దొంగ ఎవరయ్యా అంటే ఇక రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు దొంగ. ఆల్రెడీ ఫార్ములా రేస్తో సంబంధం ఉన్న వాళ్ళందరికీ నోటీసులు ఇస్తాం. ఇక మాజీ మంత్రి ఉంటే ఆయనకు పంపుతాం, ఆయనకు కూడా పంపుతాం. ఈ ఫార్ములా రేస్లో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తాం అని ఇక పట్టుకున్నాడు. ఇక మాజీ మంత్రి ఉంటే ఆయనకు పంపుతామని చెప్తుండు. ఇక రూల్స్కు విరుద్ధంగా ఈవెంట్ పేమెంట్ దీనిపై విచారణ కూడా జరిపిస్తాం. ఇక టికెట్లు అమ్ముకుని అగ్రిమెంట్ నుంచి వైదొలిగిన నెక్స్ట్ జెన్ సంస్థ ఎవరిదో తెలుస్తాం. ఇక ఈ రేస్తో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం ఏం లేదని చెప్తుండు. ఇక సొంత కష్టాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని కూడా ఫైర్ అవుతున్నటువంటి బట్టి. కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారు, ఒకేసారి 10 చోట్ల విజిలెన్స్ తనిఖీలని ఇంతకుముందే మనం చూసినటువంటి వార్త ఇది. ఇక గవర్నర్ ఆమోదించాలి. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించాలి. ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించి కొంతమంది రాజీనామా అయితే చేసిర్రు. ఇంతవరకు గవర్నర్ ఆమోదించడం లేదు ఆ రాజీనామాని. ఎన్నికల కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతుంది. ఇక నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ తమిళసైకి లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇక దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్ళు రాజీనామా చేయండి, పొన్నం ప్రభాకర్ చెప్తుండు. దొడ్డిదారిన ఇక పొన్నం ప్రభాకర్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. ఇక దొడ్డిదారిన ఎవ్వరికి జాబ్ ఇయ్యాడు. మంచిగా అందరికి కూడా సక్రమమైన దారినే జాబులు ఇప్పిస్తాడు. ఇక అక్రమ ఉద్యోగాలపైన అన్ని శాఖల్లోనూ విచారణ అని చెప్తున్నటువంటి పొన్నం. మాజీ సీఎం వినోద్ చెల్లెలికి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం. మాజీ ఎంపీ వినోద్ చెల్లెలకట ఉద్యోగం వచ్చిందట. ఆ ఉద్యోగం ఎలా వచ్చిందో దాని మీద విచారణ చేపడతామని చెప్తుండు. ఇక ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాసితుల కోటాలో భూమి తీసుకున్నది. అలాంటి వాళ్ళందరూ భూమి తిరిగిచ్చేయాలన్న మంత్రి. ఇదొక్కటైతే బాగానే చెప్పిండు. ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాసితుల కోటాలో భూమి తీసుకున్నది. ఈ భూమి తీసుకున్న వాళ్ళనైతే ముందుగాల గుంజి ప్రభుత్వానికి భూమి అప్పచెప్పాలి. ఫస్ట్ దొంగలు చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కూడా భూములు అయితే అక్రమంగా ఆక్రమించుకున్నారు. కొన్ని చోట్ల వాళ్ళ భర్తం అయితే పెట్టాలి ఫస్ట్. ఏదేమన్నా కానీ తప్పే. ఇక ఓటమిపై సమీక్షలు, మరిచి జనంపై నిందలు. ఇక తమను ఓడించి ప్రజలే తప్పు చేశారన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ్యుల కామెంట్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేసిరని
కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ కన్నా 1.85% తక్కువ ఓట్లు వచ్చాయని సమర్థింపు. ఇక సన్నాహక సమావేశంలో కార్యకర్తల విస్మయం. ఇక సీఎం 2 అక్షరాల కన్నా కేసీఆర్ పవర్ఫుల్ అంటూ వార్త అయితే మనం చూసుకున్నాం. ఇక ఒక పసి బిడ్డను ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక కంపెనీ సీఈఓ తన కుమారుణ్ణి చంపినటువంటి ఘటన, కుమారుణ్ణి పొట్టన పెట్టుకుంది. ఇక వేటగాళ్ళ నవ్వుతుంది ఇంకా మంచిగా, కుమారుడితో సూచన సెత్ ఫైల్ చంపేసింది ఏకంగా కుమారుణ్ణి. 4 ఏళ్ల కుమారుని ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. ఇది బాడిని బ్యాగులో దాచి గోవా నుంచి బెంగళూరుకు తీసుకెళ్తుండగా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. ఇక రూమ్లో రక్తపు మరకలతో బయటపడ్డ నేరం. మొత్తానికి రూమ్లో ఉన్నటువంటి ఆ రక్తపు మరకల్ని గుర్తిస్తేనే ఈ నేరం బయటపడింది. భర్తతో నిందితురాలిని గొడవలు, ఇక కొడుకును భర్త కలవద్దని గోవాకు తీసుకెళ్ళి ఘోరం చేసినటువంటి ఘటన ఇది. ఇక వేటగాళ్ళ ఉచ్చులో పులులు. ఈ కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్లో 3 రోజుల్లో 2 మృతి అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. పశువుపై విష ప్రయోగం, ఆపై పులికి ఉచ్చు బిగింపు. ఈ కళేబరాన్ని తిన్న 3 పులులు, ఇక అందులో 2 మృత్యువాత పడ్డాయి. 3వ పులి మృతిపైన అనుమానం. ఇక జాడ కోసం గాలింపు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర PCCF డోబ్రియాల్. వేటగాళ్ళ ఉచ్చులో పులులు పడ్డాయి, 2 చనిపోయినాయి, ఒకటి అది కూడా ఎక్కడనో తప్పిపోయింది. అది కూడా ఎట్లా చనిపోయింది, ఇవి ఎట్లా చనిపోయినాయో దాని మీద ఇక తనిఖీలు చేపడుతున్నాం, చర్యలు తీసుకుంటామని చెప్తుండ్రు, విచారణ చేపడుతున్నారు. అది కూడా ఎట్లా చనిపోయిందో అది ఎక్కడనో. ఇక 3వ పులి మృతిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అసలు ఎట్లా చనిపోయిందో. జాడ కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతుండ్రు. ఇక మురళీధర్ ఏం చెప్పిండో, మొత్తానికి మురళీధర్ను ENC మన ఇరిగేషన్స్ నుండి మొత్తానికి మురళీధర్ను వైదొలగించాలి అనేటువంటి మాట అయితే చాలామంది చెప్పిండ్రంట. ఆయన ఏం చెప్తుండో చూద్దాం. ఇక మీడియాపై ENC మురళీధర్ గరం అయిపోయిండు. ఇక జలసౌధలో విజిలెన్స్ తనిఖీలపై స్పందించాలని కోరినటువంటి మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ENC మురళీధర్ ఫైర్ అయిండు. ఇక గరమయ్యారు. ఎందుకింత హడావిడి చేస్తున్నారు, అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు, నన్ను ఎందుకయ్యా చంపుతారు, విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారు, వాటిని అందజేశాం అంటూ ఆయన ఆ జలసౌధ నుంచి వెళ్ళిపోయినటువంటి ఘటన. ర్యాగింగ్ మితిమీరితే ప్రిన్సిపాలే జవాబుదారీ. ఒకవేళ ర్యాగింగ్ ఎక్కడ కూడా మితిమీరినా కానీ దానికి ప్రిన్సిపలే జవాబుదారీగా వహించాలి. యూనివర్సిటీల్లో ర్యాగింగ్ కేసులో మితిమీరి నమోదైతే సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్, వర్సిటీ రిజిస్టర్ ఇక జవాబు చెప్పాలని UGC హెచ్చరించింది. ఇక 13 జిల్లాలకు పొగమంచు వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ చూస్తున్నాం, రాష్ట్రంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్నది. దీనికి చలి గాలులు ఇక కూడా తోడవుతున్నాయి. 13 జిల్లాలకు పొగ మంచు ముప్పు ఉందంటూ వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మొత్తానికి తనిఖీలు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ల నుంచి తీసుకువచ్చినటువంటి ఫైల్స్ను మహదేవ్పూర్ ఇరిగేషన్ ఆఫీస్లోకి తీసుకెళ్తున్న సిబ్బంది, ఇక జలసౌధ నుంచి ఫైల్స్ తీసుకెళ్తున్నటువంటి అధికారులు. ఇక ఇవి మనం తెలంగాణలో వచ్చినటువంటి మార్నింగ్ న్యూస్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే చూసుకోవడం జరిగింది.